సార్వత్రిక ఎన్నికల సమరం రేపిన హీట్ చల్లారకముందే దేశవ్యాప్తంగా ఎన్నికల సెగ రాజేశాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమరం ముగిసింది, ఫలితాలు వచ్చేశాయి. జమ్మూ కాశ్మీర్లో ఇండియా అలయన్స్ విజయం సాధిస్తే హర్యానాలో బీజేపీ గెలిచింది. వాళ్ళకొక రాష్ట్రం, వీళ్ళకొక రాష్ట్రం. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉన్నట్లు పిక్చర్ కనిపిస్తోంది కదా. కానీ కాస్త పరిశీలనగా చూస్తే కాంగ్రెస్ ఇంకా కష్టాల్లోనే ఉందని ఇట్టే తెలిసిపోతుంది. సమర్థ నాయకత్వ లోపం కాంగ్రెస్ని వేధిస్తోందన్న చేదు నిజం ఎన్నికల ఫలితాల సాక్షిగా హల్చల్ చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో విజయవంత నేషనల్ కాన్ఫరెన్స్దే. ఇక కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎక్కడా? రాహుల్ ఇప్పటికైనా మారకపోతే కాంగ్రెస్కి మరిన్ని ఓటములు తప్పవా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి హర్యానాలో కాంగ్రెస్ ముచ్చటిగా మూడవసారి ఓటమి పాలైంది. ఓటమిలో హ్యాట్రిక్ రికార్డ్ని కైవసం చేసుకుంది. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన పాజిటివ్ వేవ్స్ని అనుకూలంగా మార్చుకోవటంలో అట్టఫ్లాప్ అయింది. ఆల్ ఈజ్ వెల్ అన్న భ్రమలోంచి పార్టీని బయటకు తీసుకురావటంలో రాహుల్ సక్సెస్ కాలేదు. పార్టీలో గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టడంలోనూ రాహుల్ వైఫల్యం చెందారు. చివరకు మిత్రపక్షాలను కలుపుకొని పోవటంలో కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. ఎన్నికల ఎత్తుగడలను అమలు చేయటంలో తడబడ్డారు. అన్నీ కలిపి హర్యానాలో మరోసారి కాంగ్రెస్ కొంప ముంచేశాయి. సార్వత్రిక ఎన్నికల సమరం తాలూకు వేడి ఇంకా చల్లారక ముందే దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల హీట్ పెంచేశాయి జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల ఫలితాలకు సంబంధించి విశ్లేషణలో ఈ జిలేబీ హడావిడి ఏంటంటారా? ఉంది. అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. ఓవైపు జిలేబీ, మరోవైపు జాట్లు. ఈ రెండింటిపై రాహుల్ గాంధీ చాలా ఆశలే పెట్టుకున్నారు. హర్యానాలో 10 ఏళ్ల తర్వాత తమకు అధికారాన్ని అప్పగించడంలో జిలేబీ, జాట్లు కీలక పాత్ర పోషిస్తారని రాహుల్ గాంధీ భావించారు. కానీ రాహుల్కి, కాంగ్రెస్కి ఈ జిలేబీలు చేదుని పంచితే బీజేపీకి మాత్రం తీపిని పంచాయి. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గోహనా నియోజకవర్గంలోనూ రాహుల్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. గోహనా జిలేబీకి హర్యానా వ్యాప్తంగా ఎంతో పేరుంది. ఆ ఎన్నికల ప్రచారంలో దాని రుచి చూసిన రాహుల్ గాంధీ జిలేబీని పొగట్టంతో సరిపెట్టకుండా ఆ జిలేబీలను ఫ్యాక్టరీలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తే వేల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వ్యాఖ్యానించారు. రోజుల పాటే నిల్వ ఉంటే జిలేబీని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం సాధ్యం కాదని, పైగా వాటిని ఫ్యాక్టరీల్లో తయారు చేయరని, రాహుల్ గాంధీ హోంవర్క్ సరిగ్గా చేయరన్న సంగతిని మరోసారి జిలేబీ స్పీచ్ బయటపెట్టిందని బీజేపీ నాడు సెటైర్స్ వేసింది. సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు ప్రారంభం కాగానే మొదటి రౌండ్లో కాంగ్రెస్ ముందంజలో ఉండడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిలేబీలు పంచారు. కానీ తర్వాత రౌండ్లలో బీజేపీ దూసుకుపోయింది. దీంతో అటు బీజేపీ కూడా సెలబ్రేషన్స్ కోసం జిలేబీలు ఆర్డర్ చేసినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. హర్యానాలో కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓటమి పాలైన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో రాహుల్ జిలేబీ స్పీచ్ ని వైరల్ చేస్తున్నాయి. इससे आपको पूरी हरियाणा की हालत पता लग जाएगी. सबसे पहले जैसे ही मैंने आज ये गाड़ी में जलेबी चखी, मैंने अपनी जिंदगी में सबसे अच्छी जलेबी आज खाई है. मैं तुम्हारे लिए आज शाम एक डब्बा लाने जा रहा हूं. तो अगर इनकी जलेबी बाकी हिंदुस्तान में जाएगी, बाकी दुनिया में जाएगी, तो शायद उनकी फैक्ट्री में एक दिन 10,000, 20,000, 30,000, 50,000 लोग काम कर सके. రాహుల్ జిలేబీ స్వీట్ మీద బీజేపీ సెటైర్లని పక్కన పెడితే రాహుల్ గాంధీ పెద్దగా హోంవర్క్ చేయరన్న విమర్శని కూడా బీజేపీ ఆ సెటైర్లలో మెన్షన్ చేసింది. ఇప్పుడు హర్యానా ఎన్నికల ఫలితాల కేంద్రంగా అందరి చూపు రాహుల్ గాంధీ వైపే ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసి రాహుల్ గాంధీ రిలాక్స్ అయ్యారా? హర్యానాలో గెలుపు గుర్రం దాకా పార్టీని తీసుకువెళ్లి చేతులెత్తేశారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. హర్యానాలో వరుసగా మూడోసారి ఓటమి పాలైన కాంగ్రెస్ హ్యాట్రిక్ పరాభవాన్ని సొంతం చేసుకుంది. ఇది రాహుల్ గాంధీ ఘోర వైఫల్యమే అన్న గుసగుసలు కాంగ్రెస్ కండువాల మధ్య కూడా వినిపిస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత పాత్రని ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న కూడా మరోసారి తన ఉనికిని చాటుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వయస్సు 82 సంవత్సరాలు. నిండా సమస్యల్లో మునిగిపోయిన పార్టీలో, కష్టాలకు ఎదురీదుతున్న పార్టీలో సమరోత్సాహం నింపడంలో మల్లికార్జున ఖర్గే విజయం సాధించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా వెనుకాడటం,
హర్యానాలో ఓటమి సందర్భంగా మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇండియా అలయన్స్లో ఆప్ కూడా భాగస్వామిగా ఉంది. కానీ హర్యానాలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ ససేమెరా అనడంతో ఆప్ వెనక్కు తగ్గింది. కనీసం 5 సీట్లు ఇమ్మంది. అయితే కాంగ్రెస్ మాత్రం 3కు మించిన సీట్లు ఇచ్చేది లేదని చెప్పడంతో ఆప్ విడిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో హర్యానాలో ఆప్ ఖాతా తెరవలేదు. కానీ 1.8% ఓట్లని సొంతం చేసుకుంది. ఆప్తో కలిసి పోటీ చేసినట్లయితే ఆ ఓట్ల శాతం చీలిపోయి ఉండేది కాదని, ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ విజయబావుట ఎగరవేసేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆప్ని బుజ్జగించడంలో, దారికి తెచ్చుకోవడంలో రాహుల్ విఫలమయ్యారు. భూపేందర్ సింగ్ హుడా ఆప్తో కలిసి సీట్లు పంచుకోవడానికి ఇష్టపడలేదు. రాహుల్ గాంధీ కూడా భూపేందర్ సింగ్ హుడా వైపు మొగ్గు చూపారు. మరో విశేషం ఏంటంటే ఈ ఎన్నికల్లో హర్యానాలో ఆప్ పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. అయినా ఈ మాత్రం ఓట్లను సాధించింది. కాంగ్రెస్తో పొత్తు కుదిరి ఇరు పార్టీలు కలిసి ప్రచారం చేస్తే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల వ్యూహాలను రచించడంలో రాహుల్ గాంధీ ఇంకా పరిణితి సాధించకపోవడం వల్లే హర్యానాలో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్నట్లయిందని వాపోతున్నారు. హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. 10 ఏళ్ల బీజేపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా వ్యతిరేక ఓటు చీలిపోవడంతో తమకు నష్టం జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడంలోనూ రాహుల్ గాంధీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్యానాలో ఓటమికి రాహుల్ గాంధీ అతి విశ్వాసం కూడా ఓ కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హర్యానాలో జాట్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 24% జాట్ సామాజిక వర్గమే ఉంటుంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో జాట్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందనే భావన చాలా మందిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ 35 మంది జాట్ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. కానీ ఈ ఎత్తుగడ ఫలించలేదు. ఐఎన్ఎల్డి బరిలోకి దింపిన జాట్ అభ్యర్థుల్లో కన్నా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జాట్ అభ్యర్థులే తక్కువ స్థానాల్లో గెలిచారు. జాటేతర కమ్యూనిటీ, దళితుల ఓట్లను కూడగట్టుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. జాట్ కమ్యూనిటీ బీజేపీపై ఆగ్రహంగా ఉండడంతో నాన్ జాట్, నాన్ మైనారిటీ ఓట్లను తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఈ కుల సమీకరణాలే కాంగ్రెస్ను దెబ్బకొట్టాయి. జాట్ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినా వాళ్లని ప్రసన్నం చేసుకోలేకపోయింది. అదే సమయంలో నాన్ జాట్, నాన్ మైనారిటీ ఓట్లను ఆకర్షించడంలోనూ విఫలమైంది కాంగ్రెస్. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో, అమలు చేయడంలో రాహుల్ గాంధీ స్థానిక నేతలపైనే ఎక్కువగా ఆధారపడతారని, అందుకు హర్యానా ఎన్నికల ఫలితాలు మరో ఉదాహరణ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను విస్మరించి క్షేత్రస్థాయిలో ఎత్తుగడలు అనుసరించకపోతే ఎన్నికల ఫలితాలు హర్యానాలో కాంగ్రెస్కి గుణపాఠం చెప్పినట్టే ఉంటాయి. హర్యానాలో అసంతృప్తుల మీద ఆధారపడి మేము గెలవడం ఖాయమనే ధీమాకు వచ్చి అసలు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలన్నింటి కూడా పక్కన పెట్టేసి కేవలం హుడా మీద ఆధారపడని. ఇక్కడ ఏమైంది? జాట్లు బాగా బలమైన వర్గం. అక్కడ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు అనేది అక్కడ ప్రతీతి. కానీ ఏమైంది? బీజేపీ అనుసరించిన విధానం ఏంటి? జాట్లకు వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళందరినీ ఏకం చేసింది. అలానే పార్టీలో గ్రూప్ పాలిటిక్స్కి చెక్ పెట్టడంలోనూ, కంట్రోల్ చేయడంలోనూ రాహుల్ గాంధీ విఫలం చెందారని ఎనలిస్టులు చెబుతున్నారు. మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాకు రాహుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో ఆయన మద్దతుదారుల్లో 72 మందికి టికెట్లు ఇచ్చారు. ఈ పరిణామం పార్టీలో విభేదాలను తీవ్రతరం చేసింది. కుమారి సేల్చా వర్గం, భూపేందర్ సింగ్ హుడా వర్గంగా హర్యానా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ ఇద్దరు నేతలను ఏకం చేసేందుకు సమర్థవంతమైన ప్రయత్నాలు చేయడంలోనూ రాహుల్ విజయం సాధించలేకపోయారు. ఇలా అనేక కోణాల్లో రాహుల్ గాంధీ సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శించలేకపోవడంతో హర్యానా చేజారిపోయిందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇండియా అలయన్స్ విజయం సాధించింది. 10 ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగిరేసింది. ఇండియా అలయన్స్ ని జాతీయ స్థాయిలో లీడ్ చేస్తోంది కాంగ్రెసే. కానీ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అసలు విజయం అంతా నేషనల్ కాన్ఫరెన్స్దే. అదే సమయంలో ఎలాగైనా విజయం సాధిస్తామని ధీమాగా చెప్పిన బీజేపీ ఓటమి పాలైంది. కానీ సింగిల్గా పోటీ చేసి బలమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. మంచులోయలో ఇండియా అలయన్స్ విజయాన్ని రాహుల్ ఖాతాలోనో కాంగ్రెస్ ఖాతాలో వేయటానికి వీల్లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరలేదు. అదే సమయంలో సింగిల్ గా పోటీ చేసిన బీజేపీ బలమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
ఇండియా అలయన్స్ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇండియా అలయన్స్ అనగానే అందరి చూపు కాంగ్రెస్ వైపుకు మళ్లుతుంది. నిజమే, జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ ని లీడ్ చేస్తోంది కాంగ్రెసే. కానీ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ ని దాటి ఎమ్మెల్యేలను గెలుచుకోలేకపోయింది. 40కు పైగా ఎమ్మెల్యేలను గెలుచుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ అసలైన విజేతగా నిలిచింది. హర్యానా ఓటమి నుంచి అందరి దృష్టిని మళ్లించడానికి జమ్మూ కాశ్మీర్ విజయాన్ని తెర ముందుకు తెచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ చేసినా జమ్మూ కాశ్మీర్ గెలుపు వెనుక రాహుల్ గాంధీ పాత్ర ఏమాత్రం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాహుల్ గాంధీ తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం హర్యానా ఎన్నికల్లోనే మిస్ చేసుకున్నారని, జమ్మూ కాశ్మీర్ గెలుపుని కాంగ్రెస్ గెలుపుగా చెప్పుకున్నా రాహుల్ కి ఆపాదించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. కశ్మీర్ లో కొంత వ్యతిరేకత ఉన్నా జమ్మూలో బాగా వర్కౌట్ అవుతుందని, తమకు ఈ నిర్ణయం అధికారాన్ని అందిస్తుందని భావించింది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో చాలా మార్పులే వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనేది మోదీ పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ 1 మినహా జమ్మూ కాశ్మీర్ కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో చాలా మార్పు వచ్చింది. ఉగ్రవాదం బాగా తగ్గింది, అభివృద్ధి కనిపిస్తోంది, టూరిజం పెరిగింది, శాంతి భద్రతలు మెరుగయ్యాయి, పెట్టుబడులు మొదలయ్యాయి. అక్కడి దాకా దేనికి? అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి సదస్సుల్లో ఒకటైన G20 సదస్సుకి 2023లో జమ్మూ కాశ్మీర్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది పాకిస్తాన్ కి భారీ షాక్. ఈ పరిణామాలన్నీ తమకు విజయాన్ని అందిస్తాయని బీజేపీ భావించింది. కానీ బలమైన ప్రతిపక్ష పార్టీ వరకే బీజేపీ ఆగిపోయింది. హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా మరో చర్చ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని హర్యానాలో కాంగ్రెస్ దే విజయమని తేల్చి చెప్పాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ మీద మరోసారి దేశంలో డిస్కషన్ మొదలైంది. మొన్న ఏపీ, ఒరిస్సా, నేడు హర్యానా ఫలితాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలోను ఒరిస్సాలోను ఇది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు వాటి మీద ఈవీఎంల ట్యాంపరింగ్ కాకపోతే ఇది మరి ఏంటి, ఓట్లు వేసింది ఒకరికి, ఓట్లు సీట్లు దక్కింది మరొకరికి అనే అనుమానం అక్కడ మొదలైంది. అయితే ఈ అనుమానం పార్లమెంట్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు తమ యొక్క గళాన్ని ప్రతిధ్వనింపజేశారు. ఇది ఈవీఎం ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు అని చెప్పని సభని దద్దరిల్లేలా చేశారు. అయినా కూడా ఏం చెల్లించలేదు. క్రమంగా దేశవ్యాప్తంగా ఈ అనుమానం బలపడుతున్నటువంటి వేళ హర్యానాలో ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ కోర్స్ అంచనాలు తారుమారు అవటం అనేటువంటిది సర్వసాధారణం. కానీ ఆరంభంలో వచ్చినటువంటి లీడ్ కాంగ్రెస్ అనూహ్యంగా ఒక్కసారిగా తిరగబడి ఫలితాల్ని తారుమారు చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చర్చ సర్వత్రా మొదలైంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా నింపాయి, భవిష్యత్తుపై ఆశలను రేకెత్తించాయి. హర్యానాలో కనుక విజయం సాధించి ఉంటే ఆ సానుకూల పవనాలు మరింత బలం పుంజుకునేవని, కాంగ్రెస్ కేంద్రంగా ఒక పాజిటివ్ వేవ్ హల్చల్ చేసేదని, ఇంత మంచి అవకాశాన్ని రాహుల్ గాంధీ చేజేతులా జార విడుచుకున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఓటమితో ఇప్పటిదాకా పార్టీలో నెలకొన్న జోష్ అంతా పోయిందని, మళ్లీ క్యాడర్ నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయిందని, రాహుల్ గాంధీ ఇప్పటికైనా పార్టీ బాధ్యతలను స్వీకరించి సమరోత్సాహాన్ని నింపాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. నాటకం, డ్రామా. దేశంలోనే డ్రామా బాగా ఆదరణ పొందుతున్న రాష్ట్రాల్లో, డ్రామా బతికున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాస్ కూడా ఆశాంతం రక్తి కట్టిస్తూనే ఉంటాయి. నిజానికి జమ్మూ కాశ్మీర్, హర్యానాలతో పాటే మహారాష్ట్రకి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ వాయిదా పడ్డాయి. అతి త్వరలోనే మహారాష్ట్రలోనూ ఎన్నికల నగారా మోగనుంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల సమరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇప్పటికైనా రాహుల్ గాంధీ సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శించకపోతే, భ్రమలను వీడి అసలైన వ్యూహాలకు పదను పెట్టకపోతే
మున్ముందు మరిన్ని ఓటములు తప్పవని కాంగ్రెస్ కండువాలే గుసగుసలాడుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటుగా మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంతా భావించారు. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు భారీగా భద్రతా సిబ్బందిని కేటాయించాల్సి రావటం, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అదే షెడ్యూల్లో మహారాష్ట్రని చేర్చలేదు. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలతో పాటుగా జరగలేదు. మరో 2 నెలల్లో అత్యంత కీలకమైన మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్, హర్యానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆ పాజిటివ్ వేవ్స్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైన పడతాయని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అటు బీజేపీ క్యాడర్ కూడా ఈ కోణంలో ఆశలను పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ శ్రేణుల ఆశలు ఫలించలేదు. హర్యానా ఓటమి భారాన్ని భరిస్తూ మహారాష్ట్ర ఎన్నికల సమరానికి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి షాక్ ఇచ్చిన ఏక్నాథ్ షిండే ఆ పార్టీని నిలువునా చీల్చి బీజేపీ మద్దతుగా మహారాష్ట్ర సీఎం అయ్యారు. శివసేన పార్టీ అధినేత ఏక్నాథ్ షిండే అయితే ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ నేతగా మారిపోయారు. అలానే ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయారు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కి మేనల్లుడు అజిత్ పవార్ గట్టి షాక్ ఇచ్చారు. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చేసి డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆ తర్వాత అసలైన ఎన్సీపీ తనదే అని పిలుచుకున్నారు. దీంతో శరద్ పవార్ ఎన్సీపీ, ఎస్పీ పార్టీ అధినేతగా మారాల్సి వచ్చింది. ఇటు శివసేన, అటు ఎన్సీపీ రెండు కూడా కాంగ్రెస్ తో కూడిన మహావికాస్ అఘాడీలోనే ఉన్నాయి. తమకు జరిగిన అన్యాయం, అవమానం మీద ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు విపరీతంగా రగిలిపోతున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ మంచి ఫలితాలను సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో పార్టీ 9 మంది ఎంపీలను గెలుచుకుంటే, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన 7 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఇక శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ, ఎస్పీ కొత్త గుర్తుతో పోటీ చేసిన 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ కేవలం 1 ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అలానే కాంగ్రెస్ పార్టీ 13 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే, బీజేపీ 9 ఎంపీ స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు తమవే అసలైన పార్టీలుగా నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పట్టుదలతో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ 1 ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 2024లో సగం ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఈసారి అధికారం మాదే అన్న అతి విశ్వాసాన్ని తొలి నుంచి కాంగ్రెస్ నేతలు ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల సమరంలో హర్యానా ఫలితాల నుంచి కాంగ్రెస్ అధిష్టానం పాఠాలు నేర్చుకోవాలని పరిశీలకులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా అలయన్స్ బాగా పెర్ఫామ్ చేసింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదే అని భావిస్తే హర్యానా తరహాలో ఎదురు దెబ్బ తగలటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర ఎన్నికలకు ఇండియా అలయన్స్ ని విభేదాలకు దూరంగా ఉంచడంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపే విధంగా ఇకపై అయినా రాహుల్ గాంధీ వ్యవహరిస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఇది వాల్టే మ్యాగజైన్ స్టోరీ.